రాజా, యమధర్మరాజు తన దూతలను భూలోకానికి పంపాడు. భేతాళ కథలు యజ్ఞభంగం పార్ట్ 2. కండుడు అనే పూజారి బంధువు ఆయుష్షు తీరిపోయింది. యమదూతలు అతని ప్రాణాలు తీసుకుపోయారు. ఆ వార్త ఖండుడి భార్యకు తెలిసింది. తన భర్త యజ్ఞంలో ఉన్నాడు, మైల వార్త తెలియకపోతే అపచారం జరుగుతుందని భయపడింది. అక్కడే నెయ్యి తీసుకువెళ్తున్న గొల్లబామతో ఆ కబురు యజ్ఞశాలకు పంపింది. గొల్లభామ యజ్ఞశాల దగ్గరకు వచ్చి కాపలావాడిని బతిమాలింది. అయ్యా, లోపల ఉన్న ఖండుడికి మైల వచ్చింది, అది చెప్పాలి. కాపలావాడు భయంతో గర్జించాడు. లోపలికి ఎవరూ వెళ్లకూడదు, బయటి వార్తలు రానివ్వకూడదని రాజుగారి కఠినమైన ఆజ్ఞ. నువ్వు ఇలాంటి మాటలు చెప్తే రాజుగారు నీ తల తీస్తారు, వెళ్ళిపోయి. లోపల యజ్ఞం వైభవంగా జరుగుతోంది. కాని యజమాని ఆజ్ఞే యజ్ఞానికి శాపమైంది. మైల ఉన్న వ్యక్తి యజ్ఞంలో ఉండటం వల్ల ఆ పవిత్ర స్థలం మెల్లగా తన తేజస్సును కోల్పోసాగింది. అకస్మాత్తుగా భూమి కంపించింది. యజ్ఞగుండం చుట్టూ ఉన్న కలశాలు కదిలాయి. అందరూ చూస్తుండగానే ఆకాశం నుండి ఒక నల్లటి వస్తువు యజ్ఞగుండంలో పడింది. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా SVK మోటివేట్ మైండ్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.